శుభవాస్తు ప్రేక్షకులకు స్వాగతం. ప్రతి నెల 3వ తేదీ మన భూమానందాశ్రమంలో ఉచిత వాస్తు సలహాలు ఇస్తూ ఉన్నాము. సింగిల్ ఫ్లోర్ ఉన్న బీదవారికి. ఎందుకంటే సింగిల్ ఫ్లోర్ ఉన్న బీదవారు వాస్తు సరిచేసుకోలేక, వాస్తు పండితులకు ఫీజు చెల్లించలేక అనేక కష్టాలు పడుతుంటారు, నష్టాలు పడుతుంటారు. చాలా ఇండ్లలో నైరుతి పెంపులు చేసుకొని నైరుతి లెట్రిన్ పిట్లు, బావులు, బోర్లు వేసుకొని అనారోగ్యాల పాలై ఆసుపత్రులకు డబ్బు ఇచ్చిస్తూ ప్రాణం లేని జీవోత్సవంలా బ్రతుకు వెళ్లదీస్తున్నారు. నేను చూసిన ఎన్నో లక్షల మంది. అంతేకాకుండా కొంతమంది తనకున్న స్థలంలో ఈశాన్యం వైపు ప్రహరీ కానుకొని బాత్రూంలు, లెట్రిన్ పిట్లు, స్టెప్స్ లేక స్టోర్ రూమ్లు ఇలాంటివి కట్టుకొని యాక్సిడెంట్లు పాలై, అగ్ని ప్రమాదాలు పాలై అర్ధాంతరంగా తను చాలిస్తున్నారు. ఇవన్నీ గమనించిన నేను ఆ బీదవారికి ఎలా మన నుండి సహాయం చేయాలా, వారిని కోటీశ్వరులను చేయలేకపోవచ్చు, లక్షాధీశ్వరులను చేయలేకపోవచ్చు, కనీసం ప్రతిరోజు వాళ్ళ 5,000 కడుపు నిండా తినగలిగేలా చేస్తే చాలు, నా జీవితం సార్థకమవుతుంది అని ఆలోచన చేసి, ముఖ్యంగా ఎంతో మంది ఆగ్నేయం వీధిపోట్లు, ఆగ్నేయ దోషాలు, ఈశాన్యం రూములు కట్టుకొని అనవసరంగా యాక్సిడెంట్లు పాలై, అగ్ని ప్రమాదాలు పాలై అకాలంలో ప్రాణాలు పోతున్నాయి. ఇవన్నీ చూసిన నేను బీదవారి కోసమే నాకు చేతనైన పరిధిలో ఏదో ఒక కార్యక్రమం చేయాలని అనేక ఏళ్ళు తపన పడి ఒక 5 సంవత్సరాల క్రితం సింగిల్ ఫ్లోర్ ఉన్న బీదవారికి అందరికీ ఎన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది వచ్చినా సరే 3వ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వాలని నిర్ణయించుకొని 5 సంవత్సరాల నుంచి ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాను. నేను ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి ఎంతో మంది వాస్తు పండితులు వారు ఉత్తేజితులై, ఇగో చూడండి, మన వెంకటరెడ్డి గారు ప్రతి నెల వస్తున్నారు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి. నా కుమారుడు రవిచంద్ర ప్రతి నెల ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాడు. మా యోగా సుబ్బారావు ప్రతి నెల ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. అదే కాకుండా ముడియం రామకృష్ణ గారు ప్రతి నెల వచ్చి ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. అదే కాకుండా గర్మాకులపల్లి నరసింహమూర్తి ప్రతి నెల వచ్చి ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. అదే కాకుండా ఎమ్మెల్యేనూరు నుంచి నా మనవడే పవన్ భరద్వాజ్ వచ్చి ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. ఇలాగా ఎంతో మంది, గుంటూరు నుంచి వాసుదేవరావు వచ్చి ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాడు. ఇలాగా ఎంతో మంది ప్రేరణ పొంది ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో నాకు ఎంతో వెన్నుదన్నుగా నిలబడి వాళ్ళందరూ ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. దాంతో పాటు వరంగల్ అంజనం వాస్తు అధినేత దామోదర్ గారు ప్రతి నెల ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. ప్రతి నెల భీమటూరు శ్రీధర్ గారు ప్రతి నెల 9వ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తానని నాకు వాగ్దానం చేసి ప్రతి నెల ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. మరియు శ్రీ వాస్తు తెలుగు ఛానల్ అశోక్ రెడ్డి గారు ప్రతి నెల 1వ తారీఖు అనపర్తిలో ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. మరియు మహావాస్తు ఛానల్ అధినేత రమేష్ గారు ప్రతి నెల 15వ తారీఖు ఉరుకొండ దగ్గర బెన్నవాగూడెంలో ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. మరియు బెంగళూరులో నుంచి నా శిష్యుడే ఉమాశంకర్ గారు హొసకోటలో గంగమ్మదేవి టెంపుల్లో ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాడు. ఇలాగా ఎంతో మంది స్ఫూర్తి పొంది ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల్లోనూ ఎంతో మంది వాస్తు పండితులు ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి బీదవారికి చేయూతనిస్తున్నారు, బీదవారిని పైకి తెస్తున్నారు. వారందరికీ మరియు ఇక్కడున్న వాస్తు పండితులందరికీ కూడా నేను చేసిన సంకల్పానికి ఇంత సహాయ సహకారాలు అందిస్తూ నాతో పాటు వాళ్ళు పాల్గొంటున్నందుకు ఆ వాస్తు పండితులందరికీ సవినయ నమస్కారాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం కాదు, ఆ ఉచిత వాస్తు సలహాలు ఇస్తామనే దాన్ని జనాలకి తెలిస్తేనే వాళ్ళు వస్తారు. అందుకోసమే వీలైనంతలో ప్రతి రోజు విడిచి రోజు సాయంత్రం రాత్రి 8:20
ప్రతిరోజు విడిచి రోజు ఒక షార్ట్ విడుదల చేస్తా ఉన్నాను. మా భూమానంద ఆశ్రమంలో ప్రతి నెల 3వ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తాము, ఎవరైనా వచ్చి ఉపయోగించుకోవచ్చు అని. కాబట్టి ఆ షార్ట్లు చూసైనా, వీడియోలు చూసైనా, లాంగ్ వీడియోలు చూసైనా మీరు ప్రతి నెల 3వ తేదీ సింగిల్ ఫ్లోర్ ఉన్న వీధవారు వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళి మీరంతా తప్పకుండా బాగుపడాలి. విశ్వ మానవ శ్రేయస్స లక్ష్యం. ఎవరి లక్ష్యం? ఈ ధనంజయ స్వామి లక్ష్యం. ఈ లక్ష్యం సాధించాలంటే ప్రపంచ ప్రజలందరూ వాస్తు పాటిస్తేనే అది సాధ్యం. అలా వాస్తు పాటింప చేయడానికే శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ స్థాపించాను. ఇప్పటికే 225 మిలియన్ల మంది మన యూట్యూబ్ ఛానల్ చూసి ప్రేరణ పొంది ఉన్నారు. 5,20,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని. 3,300 లాంగ్ అండ్ షార్ట్ వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. కేవలం 5 ఏళ్లలోనే 5,20,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కాబట్టి నా సంకల్పాన్ని నాతో పాటు వాస్తు పండితులతో పాటు ప్రజలందరూ కూడా బలపరుస్తూ ఎంతో మంది వాస్తుపై అవగాహన పెంచుకొని బాగుపడుతున్నందుకు నా జన్మ సార్థకమైందని భావిస్తూ ఈ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడమే కాదు, ప్రతి నెల పౌర్ణమి రోజు దాదాపు నా 50 సంవత్సరాల నుండి ప్రతి పౌర్ణిమ గురు భజన మా చంద్రచర్ల మా ఇంట్లో, పాత ఇంట్లోనా కొత్త ఇంట్లోనా ఇక్కడ ఆశ్రమంలో కూడా ప్రతి నెల చేస్తున్నాను పౌర్ణమి భజన కార్యక్రమము. ఆ భజన కార్యక్రమంలో అన్నదానము ఖచ్చితంగా ఉంటుంది. రాత్రంతా ఒక భజన ఉంటుంది. దానితో పాటు ఒక 3 సంవత్సరాల నుంచి వచ్చిన భక్తాదులందరికీ ప్రతి నెల భజన అయిపోయిన తర్వాత మగవారికి పంచెలు, ఆడవారికి చీరలు మనం ఆశ్రమం ద్వారా అందజేస్తున్నాము. దాంతో పాటు మన భూమానంద ఆశ్రమంలో అన్నపూర్ణాదేవి ఆలయము ముందర ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ దారిన పోయేవారు ఎంతమంది అయినా కుల, మత, జాతి, బీద, ధనిక విచక్షణ లేకుండా ఎవరు వచ్చినా కూడా లక్షణంగా మేమిచ్చే అతి చిన్న ప్రసాదాన్ని కడుపు నిండా భోంచేసి వెళ్ళేలా ఇక్కడ ఏర్పాటు చేశాము. దాన్ని కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ఎంతమంది అయినా వచ్చి కడుపు నిండా భోజనం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. వీటితో పాటు ఇంకా కొన్ని సందర్భాల్లో కుంటి వారికి ట్రైసైకిల్స్ ఇప్పిస్తున్నాము, చెవిటి వారికి చెవిటి మిషన్లు అందిస్తున్నాము, కళ్ళు కనపడకుండా పొరలు వచ్చిన వారికి, వృద్ధాప్యం వల్ల పొరలు వచ్చిన వారికి మన ఆశ్రమంలో 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి నా పుట్టినరోజు సందర్భంగా వారికి కళ్ళు టెస్ట్ చేయించి మన ఆశ్రమం ద్వారా వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయిస్తున్నాము. పొరలు ఎక్కువగా వచ్చిన వారికి మణిశిలలో డాక్టర్ శ్రీరంగం శ్రీనివాసులు గారి సహకారంతో వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేయిస్తున్నాము. కాబట్టి ఇలాంటి మాకు చేతనైన ఎన్నో చిన్న చిన్న కార్యక్రమాలు చేతనైనంత పరిధిలో చేస్తున్నాము. దీనికి ప్రేరణ ఎంతో మంది వెనుకున్నారు. నా ఒక్కడి వల్ల ఏమో కాదు, అద్దాలు ఇచ్చేవాళ్ళు ఒకరు, ఆపరేషన్లు చేసేవాళ్ళు ఒకరు, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క సహాయము చేస్తూ ఈ ఆశ్రమంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఉంది. ఆ కార్యక్రమాలు చేసేదానికి నా వయసు అయిపోతా ఉంది. వయసు అయిపోయినా నా కుమారుడు రవిచంద్ర ఉన్నాడు, ఇంకో కుమారుడు హరిప్రసాద్ ఉన్నాడు, కూతురు కొడుకు పవన్ భరద్వాజ్ ఉన్నారు. వీరే కాకుండా మా ఆశ్రమ శిష్యులు, నా శిష్యులు మరియు భావి గురువులు ఒక 7 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఊగిళ్ళవుతున్నారు. వాళ్ళందరూ ఆ కార్యక్రమాలు చేయాలంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు చేతనైనంత సహాయ సహకారాలు మా భూమానంద ఆశ్రమానికి అందిస్తే ఇంకా ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు నేను కాకపోయినా
నా శిష్యులు నా పుత్రులు చేస్తారని మీకు మనవి చేస్తూ, అలాంటి సహాయ సహకారాలు ఎవరైనా చేయాలనుకుంటే మీరు కాల్ చేస్తే మా అసిస్టెంట్లు ఈ ఆశ్రమం సంబంధించినటువంటి ఫోన్ పేనో గూగుల్ పేనో నంబర్ ఇస్తారు. దానికి అమౌంట్ ఇస్తే మీరు ఏమి కార్యక్రమానికి ఉపయోగించవాలనో ఆ కార్యక్రమమే వాళ్ళు మా శిష్యులు మరియు నా కుమారులు ముందు నిలబడి చేయిస్తారని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తూ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకి చేయూతనిస్తున్న ఎంతో మంది అజ్ఞాత భక్తులు ఉన్నారు. వారందరికీ సవినయ నమస్కారాలు తెలుపుతూ, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది 3వ తేదీ నేను ఇస్తా ఉండే ఉచిత వాస్తు. ఈ ఉచిత వాస్తు వల్ల ఎన్నో వేల మంది ఇప్పటికే బాగుపడినారు. ఇంకా ఎన్నో వేల మంది బాగుపడాలి. నా తర్వాత నా కుమారుల ద్వారా లక్షల మంది బాగుపడాలి. మరియు వెంకటరెడ్డి, యోగా సుబ్బారావు ఇలాంటి ఎందరో ఉన్నారు. ఆ లక్షల మంది బాగుపడుతూ విశ్వ మానవులందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని మనశ్శాంతితో తృప్తితో ఆఖరి శ్వాస వదిలే వరకు తృప్తిగా ఉండి ఆ తృప్తితోనే జీవనం సాగిస్తే అంతకంటే స్వర్గం మరొకటి లేదని తెలియజేస్తూ, అందుకు ఈ వాస్తు ఎంతో దోహదపడుతుంది. ఈ వాస్తు పైన ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. తెలిసిన వాళ్ళు 10 మందికి వాస్తు పైన అవగాహన వచ్చేలా ఏర్పాటు చేయాలని మీకు మీరు ప్రతి ఒక్కరికి తోడ్పాటును అందించండి. అలా చెప్పేదానికి మీకు వీలు కాకపోతే మా శుభవాస్తు ఛానల్ని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయించండి, వీడియోలు షేర్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా బాగుపడతారని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి సవినయ నమస్కారాలు తెలుపుతూ, మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమం, మడకశిర. హరి ఓం తత్సత్.